రైట్. ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులపైన స్థానికులు దాడి చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. సో పోలీసు కానిస్టేబుల్లు అక్కడ స్థానికులు అంటే గ్రామస్తులు తీవ్రంగా కిందపడి మరీ కొట్టుకున్నారు. అక్కడ ఆ కానిస్టేబుల్స్లో కొంతమంది మహిళా కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. ఆ మహిళా కానిస్టేబుల్స్ని కూడా అక్కడ గ్రామస్తులు స్థానికులు వాళ్ళని కూడా కింద పడేసి మరీ కొట్టినటువంటి పరిస్థితి. అంటే పోలీసులకి గ్రామస్తులకి తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలో పోలీసుల పైన జనం తిరగబడ్డారు. మనం చూస్తున్నాం విజువల్స్లో పోలీసు కానిస్టేబుల్ని మన పౌరులు గ్రామస్తులు ఎట్లా కొడుతున్నారో మనం చూస్తున్నాం. చిన్న బుగ్గారంలో ఈ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులపైన జనం తిరగబడ్డారు. బౌద్ధ నియోజకవర్గం నేరడిగొండ మండలం చిన్న బుగ్గారంలో తీవ్ర ఉద్రిక్తత, కానిస్టేబుళ్లకు స్థానికులకు మధ్య తీవ్రంగా ఘర్షణ చెలరేగింది. కింద పడి మరి కొట్టుకున్నారు కానిస్టేబుల్ స్థానికులు. మహిళా కానిస్టేబుల్ పైన కూడా స్థానికులు తిరగబడ్డారు. ఓడిన సర్పంచ్ అభ్యర్థి ఇటీవల సర్పంచ్ ఎలక్షన్స్ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ అయిపోయినాయి. సో దీంట్లో ఎవరైతే సర్పంచ్ ఓడిపోయారో ఆ గ్రామంలో ఓడిన సర్పంచ్ అభ్యర్థి ఇంటి దగ్గర ఫస్ట్ గొడవ స్టార్ట్ అయింది. గెలిచిన ఓడిన ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు, ఇప్పుడు సర్పంచ్ అని తర్వాత ఆయన చేతిలో ఓడిపోయినటువంటి అభ్యర్థి, వాళ్ళిద్దరూ గొడవ పడే సమయంలో అక్కడికి పోలీసులు వచ్చారు. ఓడిన సర్పంచ్ అభ్యర్థి కొడుకును పోలీసులు కొట్టారు అని స్థానికుల్లో ఆగ్రహం వచ్చింది. ఈ క్రమంలో మాట పెరిగి పోలీసులపైనే గ్రామస్తులు తిరగబడి కొట్టినటువంటి పరిస్థితి. రైట్, మా ప్రతినిధి ఇర్ఫాన్ మరింత సమాచారం అందిస్తారు ఈ గొడవకు సంబంధించి. రైట్ ఇర్ఫాన్, అసలు ఏం జరిగింది? ఆ చిన్న బుగ్గారంలో ఎందుకు పోలీసుల పైన స్థానికులు తిరగబడ్డారు? అసలు గొడవ ఎందుకు స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్. ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గం నేరేడుగొండ మండలం చిన్న బుగ్గారం గ్రామంలో అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులపై గ్రామస్తులంతా కూడా ఒకసారిగా తిరగబడ్డటువంటి పరిస్థితి ఉంది. ఒకరినొకరు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్ లో కూడా చూసాం ఇంతకు ముందు. అయితే ఇది ఒక ఓడినటువంటి అంటే తాజాగా జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో ఓడిన సర్పంచ్ అభ్యర్థి ఇంటి వద్ద ఒక చిన్న మొదలైనటువంటి ఒక చిన్న గొడవ, ఒక చిన్న ఘటన ద్వారా ఇదంతా జరిగిందని అయితే ప్రాథమికంగా సమాచారం ఉంది. అయితే గెలిచిన ఓడిన సర్పంచ్ అభ్యర్థులు ఇద్దరు కూడా గొడవ పడే సమయంలో అక్కడికి వాళ్ళంతా అంటే వాళ్ళు మాట్లాడుకున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇది గొడవ అవుతుందన్న సమాచారం మీరు చేరుకున్నారు అనేసి అయితే తెలుస్తా ఉంది. అయితే ఓడిన సర్పంచ్ అభ్యర్థి కొడుకును పోలీసులు కొట్టారని అయితే గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ఏదైతే ఓడినటువంటి సర్పంచ్ గెలిచిన సర్పంచ్ అభ్యర్థి ఇంటి ముందు వాహనం పార్క్ చేశారు, 4-వీలర్ అనేసి అయితే ఆ విషయంలో గొడవ మొదలైనట్టుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. ఈ విషయంలో వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నటువంటి క్రమంలో అంటే వాళ్ళు గొడవకు సంబంధించి మాట్లాడుకుంటున్నటువంటి క్రమంలో చిన్నపాటి గొడవ అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడికి సమాచారం అనుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి. రైట్, ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులపైన గ్రామస్తులు తిరగబడ్డారు. పోలీసులపైనే దాడి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బౌద్ధ నియోజకవర్గం నేరడిగొండ మండలం చిన్న బుగ్గారంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కానిస్టేబుళ్లకి స్థానికులకి అంటే గ్రామస్తులకి మధ్య వాగ్వాదం జరిగింది. కిందబడి మరీ కొట్టుకున్నారు. మనం చూస్తున్నాం చాలా ఆవేశంగా ఇద్దరు కొట్టుకుంటున్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఒక వ్యక్తిని కొట్టే ప్రయత్నం చేస్తూ నిలువరించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆ వ్యక్తి తర్వాత కొంతమంది మహిళలు ఆ కానిస్టేబుల్ పైన దాడి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇలా మహిళా కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. మహిళా కానిస్టేబుల్స్ల పైన కూడా గ్రామస్తులు కింద పడేసి మరీ కొట్టినటువంటి పరిస్థితి. సో ఎందుకు కారణం ఏంటి? ఈ గొడవకు కారణం ఏంటి? ఇప్పుడు ఎందుకంటే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సర్పంచ్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. సర్పంచ్ ఎలక్షన్స్ కంప్లీట్ అయినప్పుడుగా సర్పంచ్ ఎలక్షన్స్ అనేవి గ్రామాల్లో చాలా గ్రామాల్లో చాలా టగ్ ఆఫ్ వార్ ఉంటాయి. అనేక ఉద్రిక్తతలు అనేక గ్రామాల్లో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాక కూడా ఆ రైవలరీ కొంత కంటిన్యూ అవుతుంది కొన్ని గ్రామాల్లో. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఏంటంటే నువ్వా నేనా అనే స్థాయిలో ఉంటాయి. అప్పుడు ఆ రకమైనటువంటి ఎమోషన్స్ ఉంటాయి గ్రామాల్లో. కానీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. సర్పంచ్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు కొంత గెలిచినటువంటి అభ్యర్థులు కొంత విజయంతో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ చేతిలో ఓడిపోయినటువంటి అభ్యర్థులు కొంత ఎట్లయినా నిరాశలో ఉంటారు. సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఆ గ్రామాల్లో ఇంకా ఆ పరిస్థితి అంటే ఒక రైవలరీ ఇంకా కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ ఓడినటువంటి అభ్యర్థి ఇప్పుడు గెలిచిన సర్పంచ్ ఎవరైతే ఉంటారో ఆ గ్రామానికి ఓడిన అభ్యర్థికి ఇప్పుడు గెలిచినటువంటి సర్పంచ్కి ఇద్దరికి కొంత మాటగా ఒక గొడవ స్టార్ట్ అయింది. గొడవ స్టార్ట్ అయితే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత అక్కడ ఓడిపోయినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళ కొడుకుని పోలీసులు అతని కొడుకు పైన అటాక్ చేశారు లేదా కొట్టారు అన్నటువంటి
ఆవేశంతో ఆ కోపంతో గ్రామస్తులు వచ్చినటువంటి పోలీసుల పైన తిరగబడ్డారు. పోలీసులు గ్రామస్తులు కొట్టుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కొంతమంది మహిళలు కూడా వస్తున్నారు, సో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం చూస్తున్నాం అక్కడ రాయి, ఒక అతను కింద పడ్డటువంటి వ్యక్తి ఒక ఇటుక అంటే ఒక రాయి తీసుకొని పోలీస్ కానిస్టేబుల్ పైన కొట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. మనం చూస్తున్నాం పోలీస్ కానిస్టేబుల్స్ అక్కడ ఉన్నారు, 4-5 పోలీస్ కానిస్టేబుల్స్ మనకు కనిపిస్తున్నారు. ఒకసారి అక్కడ విజువల్ చూద్దాం. ओ ऐसा है तो हाथ पछता था काय को नहीं वीडियो निकालते तू कौन मारे पर ऑर्डर दिया तुमको मारने का ऑर्डर दिया तुमको कौन मारने का ऑर्डर दिया तुमको ऑर्डर दिया मारने को मारे ना मत हाँ लाओ को नहीं खाली एक्टिंग जोर लाओ को नहीं बाटा लागो को नहीं ऑनलाइन ఆదిలాబాద్ జిల్లాలో గ్రామంలో పోలీసులపైన గ్రామస్తులు తిరగబడ్డారు. గ్రామస్తులు పోలీసులు విపరీతంగా కొట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఆ గ్రామంలో ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం నేరడిగొండ మండలం చిన్న బుగ్గారం అనే గ్రామంలో ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ ఇటీవల సర్పంచ్ ఎన్నికలు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. అయితే ప్రతి గ్రామంలో కూడా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డారు. సరే ఫైనల్గా ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చాయి. సర్పంచులు, కొత్త సర్పంచులు అన్ని గ్రామాల్లో ఎన్నికై ఉన్నారు. అయితే సర్పంచ్ ఎన్నికల తాలూకు కొంత ఘర్షణ పూరిత వాతావరణం ఇంకా కూడా కొన్ని గ్రామాల్లో కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగా ఈ గ్రామంలో కూడా అదే, అంటే ఇప్పుడు గెలిచినటువంటి సర్పంచ్కి అతని చేతిలో ఓడిపోయినటువంటి అభ్యర్థికి సో ఇద్దరి మధ్య ఒక గొడవ స్టార్ట్ అయింది. సో గొడవ స్టార్ట్ కావడంతో వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సో అక్కడికి పోలీసులు వచ్చారు, కొంతమంది కానిస్టేబుల్స్ వచ్చారు, మహిళా కానిస్టేబుల్స్ వచ్చారు, పురుష కానిస్టేబుల్స్ వచ్చి ఆ గొడవ సద్దుమణిగే ప్రయత్నం చేసే క్రమంలో ఎవరైతే సర్పంచ్ ఇప్పుడు ఓడిపోయిన అభ్యర్థి ఉంటారో ఆ అభ్యర్థి కొడుకును పోలీసు వాళ్ళు ఏదో అన్నారు, లేదా తిట్టారో కొట్టారో ఏదో అన్నారన్న ఆగ్రహంతో ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది స్థానికులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, లేదా అభ్యర్థికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, పోలీసుల పైన అటాక్ చేశారు. సో దీంతో పోలీసులు వర్సెస్ ఆ గ్రామస్తులు అన్నట్టుగా గొడవ మారిపోయింది. సో పోలీసులు చాలా ఇష్టారీతంగా అక్కడ వాళ్ళు గ్రామస్తులు అటాక్ చేశారు. ఒక వ్యక్తి అయితే ఒక రాయి, అంటే ఒక ఇటుకతో ఉన్నటువంటి రాయి పట్టుకొని ఆ పోలీసును కొట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనం చూడొచ్చు పోలీసులను పిడిగుద్దులు కొడుతున్నారు. సరే పోలీసులు కూడా వాళ్ళు కూడా గ్రామస్తులను కొడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇద్దరు ఇష్టమన్నట్టుగా ఒకరినొకరు కొట్టుకున్నారు. అక్కడ లేడీ కానిస్టేబుల్స్ కూడా కొంతమంది వచ్చారు, ఆ తర్వాత లేడీస్ కూడా ఉన్నారు, మహిళలు కూడా పోలీస్ కానిస్టేబుల్ పైన తిరగబడ్డారు. అక్కడ తీవ్రమైనటువంటి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సో ఇది బోధ్ నియోజకవర్గం నేరడిగొండ మండలం చిన్న బుగ్గారంలో ఈ ఘటన జరిగింది. అక్కడికి వచ్చినటువంటి పోలీసులపైనే గ్రామస్తులు తిరగబడ్డారు. ఒక రకమైనటువంటి ఒక హైడ్రామా కనిపిస్తుంది మనకి. అంత దారుణంగా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్న పరిస్థితి. ఇక్కడ పోలీసు కానిస్టేబుల్ ఉన్నారు, పోలీసు వాళ్ళ చేతుల్లో లాఠీలు కూడా ఉన్నాయి. అయినా కూడా గ్రామస్తులు విరవకుండా పోలీసుల పైన తిరగబడేటువంటి పరిస్థితి. పోలీసులు గ్రామస్తులు ఇష్టం ఉన్నట్టుగా కొట్టుకున్నారు. అయితే గెలిచిన సర్పంచ్, ఓడిన సర్పంచ్ అభ్యర్థి వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవను శాంతింపజేయడం కోసం, ఆ గొడవను కంట్రోల్ చేయడం కోసం అక్కడికి పోలీసులు వచ్చారు. అయితే వచ్చినటువంటి పోలీసులకి ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళకి, ఆ ఓడిన అభ్యర్థికి సంబంధించినటువంటి మనుషులకు మధ్య గొడవ విపరీతంగా జరిగింది. దీంతో పోలీసులు గ్రామస్తులు కొట్టుకున్నారు. పోలీసులు వాళ్ళని కొట్టారు, వాళ్ళు పోలీసులను కొట్టారు. మనం విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది ఎంత దారుణంగా, ఎంత తీవ్రంగా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నారు. అక్కడ చాలామంది మహిళలు కూడా వచ్చారు, గుమిగూడారు. మహిళలు కూడా పోలీసుల పైన దాడి చేశారు.
పోలీసులు కూడా వాళ్ళపైన దాడి చేసిన కొంతమంది మహిళా కానిస్టేబుల్స్ కూడా అక్కడ ఆ ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో ఇట్లా ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన, ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం నేరేడుగొండ మండలం చిన్న బుగ్గారంలో జరిగినటువంటి ఈ ఉద్రిక్తతకు సంబంధించినటువంటి సమాచారం మనం చూస్తున్నాం. సో అక్కడికి వచ్చినటువంటి పోలీసులు ఆ గొడవను ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ స్టార్ట్ అయింది. అది గ్రామ సర్పంచ్, అంటే ఇటీవల గెలిచినటువంటి సర్పంచ్ వర్సెస్ ఆ సర్పంచ్ చేతిలో ఓడినటువంటి అభ్యర్థి. సో వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవను కంట్రోల్ చేయడం కోసం పోలీసులు వస్తే ఆ గొడవ కాస్త పోలీసులు వర్సెస్ ఆ గ్రామస్తులుగా మారిపోయిన పరిస్థితి. ఆ పోలీసులు గ్రామస్తులు ఇద్దరు ఒకరినొకరు ఇష్టారీతిగా కొట్టుకున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ओ ऐसा है तो हाथ पछताता काय को नहीं वीडियो निकालते तू कौन मारे बोला ऑर्डर दिया तुमको मारने का ऑर्डर दिया तुमको कौन मारने का ऑर्डर दिया तुमको ऑर्डर दिया मारने को मारे मत हाँ लाओ को खाली एक्टिंग जोर